సంఘం ఎలా మోసపోతుంది? సంఘానికి సర్పం బోధ చేస్తుంది, జాగ్రత్త. బోధ చేస్తుంది దైవ సేవకుడు కాదు. ఎందుకు? దేవుని చేత ఎన్నిక చేయబడినోడు కాదు, జాగ్రత్త. అబద్ధ బోధనలు పట్టేయాలి మీరు. అబద్ధ బోధన పట్టడానికి తెలుసుకోవాల్సింది ఏంటి తెలుసా? ఎప్పుడైనా క్రీస్తు కేంద్రంగా ఉండాలి, సిలువ ఉండాలి, రక్షణ ఉండాలి, వాక్యములో మీరు ఎదగాలి. నీతి, యథార్థత, భక్తి, విశ్వాస జీవితాల్లో ఏమున్నా లేకపోయినా నేను క్రీస్తు కొరకు బ్రతుకుతాను అనేది వాక్యం. సాక్ష్యం ఏంటి తెలుసా? మీరు చెప్పే సాక్ష్యాలు ఎలా ఉంటాయి తెలుసా? ఎవరైతే వాక్యము ద్వారా పట్టబడి సిలువ వర్తమానం ద్వారా ఒక వ్యక్తి పట్టబడినప్పుడు ఆ సాక్ష్యం ఎలా ఉంటుందంటే, నేను పాపిని, పాప జీవితంలో ఉన్న నన్ను, నా బ్రతుకు భారమైన నన్ను, నేను వచ్చి వాక్యం విన్నాను, క్రీస్తు నన్ను పట్టుకున్నాడు, నా పాప భారాన్ని తీసివేశాడు, ఇప్పుడు నేను క్రీస్తు బిడ్డను, యేసయ్యలాగా బ్రతకాలనుకుంటున్నాను. ఇది సాక్ష్యం. ఒకానప్పుడు నువ్వేంటి, నేటి దినాన నువ్వేంటి, ఒకానప్పుడు నీ జీవితం ఏంటి, నేటి దినాన నీ జీవితం ఏంటి, ఒకానప్పుడు నీ బ్రతుకేంటి, నేటి దినాన్ని నీ బ్రతుకేంటి, ఇది సాక్ష్యం.